స్వాగతం సుస్వాగతం. రమణ గురుస్వామి గారు, రఘు గారు. మరి ఈరోజు జిఆర్ఎన్ న్యూస్ మద్దాల బాబుతో సరదాగా కార్యక్రమం వచ్చారు. ఈ సరదాగా చాలా విషయాలు మనం తెలుసుకుందాం. ఆచార్యుల కుటుంబం అంటే శ్రీరంగం. మరి ఎక్కడో తమిళనాడులో ఉన్న శ్రీరంగానికి, పాలకొల్లో ఉన్నటువంటి ఈ ఆచార్యుల కుటుంబానికి ఉన్నటువంటి ఆ బాంధవ్యం ఏంటి, అలా వీరు ఎక్కడి నుంచి వచ్చారు, అవన్నీ కూడా అంటే పెద్ద జిఆర్ స్వామి కుటుంబానికి వీళ్ళకి సంబంధాలు ఏంటి, అనేక విషయాలు తెలుసుకోవడం కోసం మనం ఈరోజు ప్రత్యేకంగా రమణ గురుస్వామి గారిని, వారి తమ్ముడు రఘు గారిని మనం పిలిచాం. అన్నయ్య బలరాముని ముందు పెట్టి వెనకాల నుండి చక్రం తిప్పినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడే ఈ రఘు గారు అని చెప్పేసి నా అభిప్రాయం. అందుకే నేను నేరుగా రఘు గారిని క్వశ్చన్ అడుగుతున్నాను. రఘు గారు నమస్కారం. నమస్కారం. రమణ గురుస్వామి గారు నమస్కారం. ఎక్కడో తమిళనాడులో ఉన్నటువంటి ఈ జిఆర్ కుటుంబానికి పాలకుల్లో మీకు ఎంతో అభినవ సంబంధం ఉంది. ముఖ్యంగా పెద్ద జిఆర్ స్వామి వారి కుటుంబంతో మీకు చాలా చక్కని బాంధవ్యం ఉందని చెప్పి అంటూ ఉంటారు. అసలు ఆ రిలేషన్స్ ఏంటి, వాళ్ళతో స్నేహాలు ఏంటి ఒకసారి తెలియజేస్తారా? శ్రీరంగంలో తూర్పు వీధిలో నివాసం ఉండే పండిత కుటుంబానికి చెందిన వారము. భగవద్ రామాంజుల వారు వారి అవతారాన్ని చాలించే ముందు 1020 సంవత్సరాల్లో 1030 సంవత్సరాలు ప్రాంతంలో ముఖ్యమైన పండితుల కుటుంబాలని కాకేసి వారి తర్వాత ఈ వైష్ణవ మత ప్రచారాన్ని దక్షిణ భారతదేశంలో ప్రచారం చేసేందుకు, విస్తృతపరిచేందుకు వారు ఒక చిన్న సమావేశం నిర్వహించి అందులో మా పూర్వీకుల కుటుంబాలని దక్షిణ భారతదేశంలో రాజ సంస్థానాన్ని ఆశ్రయించాలని, అది కూడా రాజ సంస్థానాన్ని ఆశ్రయించడం దేనికంటే అప్పట్లో పల్లవ రాజులు శైవ మతస్థులు అయ్యుండి వైష్ణవుల మీద ద్వేషము, శత్రుత్వం పెంచుకొని వారిని ఇబ్బంది పెట్టేవారు. అంచేత ఈ సమస్య రాకుండా వారు దూరాలోచనతో రామానుజుల వారు మా కుటుంబాల వారిని ముందుగా దక్షిణ భారతదేశంలో రాజ సంస్థానాన్ని ఆశ్రయించమని, ఆ రాజ సంస్థానాన్ని ఆశ్రయిస్తూ వారి రాజుల ద్వారా ఆ రాజ్యంలో వైష్ణవ మత ప్రచారాన్ని, హైందవ మత ప్రచారాన్ని, ధర్మ ప్రచారాన్ని నిర్వహించమని ఆదేశించున్నారు. అందులో పరంపరంగా కొన్ని కుటుంబాల వారు ముందుగా తిరుమల తిరుపతికి దేవస్థానంలో కొన్ని సేవలు చేసి అక్కడి నుంచి అక్కడ శ్రీమత్ తిరుమల, వాస్తవానికి శ్రీరంగం నుంచి వచ్చేటప్పుడు పురిహెళ్ల వారివైన మేము తిరుమలలో ఆ స్వామివారి సేవ ఇవన్నీ అక్కడ కొన్ని విషయాలు నేర్చుకున్న విషయాలను కొంతమందికి నేర్పటం, వీటన్నింటి వల్ల కూడా ఆ తిరుమల దేవస్థానం వారిచే శ్రీమత్ తిరుమల అని ఒక టైటిల్ని సంపాదించటం, అదే టైటిల్ ఈ రోజుకి మా కుటుంబానికి ఎస్టీ శ్రీమత్ తిరుమల పురిహెళ్ళ అయ్యి ఎస్టీపీ అయినది. అక్కడి నుంచి 7 సార్లు శ్రీకృష్ణదేవరాయలు తిరుమల స్వామివారిని దర్శించిన సమయంలో అక్కడున్న మా పండిత కుటుంబాల వల్ల వారు ఇన్స్పైర్ అయ్యి వారు కొన్ని కుటుంబాలని విజయనగరం సంస్థానానికి తీసుకెళ్ళడం జరిగింది. వారు మా కుటుంబ పూర్వీకుల ద్వారా విజయనగరం సామ్రాజ్యం పూర్తిగా వైష్ణవ మత సామ్రాజ్యంగా రూపొంది వైష్ణవ మతాన్ని ఆచరించింది. వారు శ్రీకృష్ణదేవరాయలు వారు ఎంత శైవ కవుల్ని ప్రేమించినప్పటికీ కూడా వారు మాత్రం వైష్ణవ మత ప్రచారం మాత్రమే చేసి ఉన్నారు, వైష్ణవ దేవతలనే కొలిచి ఉన్నారు. తరువాత పరంపరలో భాగంగా విజయనగర సామ్రాజ్యం దెబ్బతినినాక మా కుటుంబీకులు అలాగే కొన్ని శ్రీ వైష్ణవ కుటుంబాల వారందరూ కూడా దక్షిణ భారతదేశంలో ఆంధ్ర ప్రాంతానికి, తెలంగాణ ప్రాంతానికి వలస వచ్చి తెలంగాణ ప్రాంతంలో ఉన్న వెలమదొరల సంస్థానాల్లోని, ఆంధ్ర ప్రాంతంలో అప్పుడప్పుడే రూపొందుకుంటున్న కమ్మవారి సంస్థానాల్లోనూ ఆశ్రయం పొంది అందులో భాగంగా మా కుటుంబీకులు తూర్పుగోదావరి జిల్లాలోని కపిలేశ్వరపురం సంస్థానాన్ని ఆశ్రయించి ఆ జమీందారుల ద్వారా ఆ ఏరియాలంతా కూడా వైష్ణవ మత ప్రచారం చేయడం జరిగింది. 1947 తర్వాత రాజభరణాలు రద్దు, రాజ సంస్థానాలు రద్దు తర్వాత మా కుటుంబాల వారు ఇక్కడ పాలకొల్లు పట్టణంలో ఆశ్రయం పొంది, సలాది వారి ద్వారా ఇక్కడ ఆశ్రయం పొంది అక్కడి నుంచి మన చిన్నగోపురం శ్రీ అష్టభుజ లక్ష్మీనారాయణ స్వామి వారి దేవాలయం కేంద్రంగా మా తాతగారు శ్రీ ధర్మాచార్య స్వామి వారు వైష్ణవ మత ప్రచారం చేసి కొన్ని వేల మంది బ్రాహ్మణేతర కులాల వారిని కూడా మంచి ప్రవచనకర్తలుగా తయారు చేసుకున్నారు. వారిలో కొందరు శ్రీమతి సొరస కమలాంబ గారు, మాచేపల్లి పూర్ణ గారు, ఇట్లా చాలామంది
ఆడవారిని మగవారికే పరిచయమైన ప్రవచనకర్తల్ని ఆడవారిని కూడా ప్రవచనకర్తలుగా తయారు చేసి కొన్ని వందలాది మంది శిష్య ప్రశిక్షణ తయారు చేసి వైష్ణవ మత ప్రచారానికి సహకరించారు. రమణ గారు, ఒకప్పుడు ఈ వైష్ణవం ప్లస్ శైవం అనేది నిలువుబొట్టు అడ్డబొట్టు అనేది మనం కూడా చూస్తాం, చరిత్రలు చదివాం. ఈ మధ్య కాలంలో హిందువులందరూ కూడా ఒకే తాళమే ఉంటున్నారా? ఇప్పటికీ అటువంటి సందర్భాలు కలుగుతున్నాయా? కొంతమంది ఇది శైవుల్లో లేదండి, వైష్ణవ మతస్థుల్లో మొత్తం ఉంది. కానీ దీనిని చెరిపేయాలనే ఇది మా సోదరుల్ని నేను పొగడటము లేకపోతే వారి గురించి ఎక్కువగా చెప్పడం కాదు. కానీ అయ్యప్ప శివకేశవుల యొక్క పుత్రుడు. ఎస్. కానీ వైష్ణవ మత గురువులు ఎవరు కూడా మాల వేసుకోరు, అయ్యప్ప స్వామి మాల వేసుకోరు, అయ్యప్ప స్వామిని పూజించరు. ఇది కొంచెం దౌర్భాగ్యం అని నేను అన్నగాని కొంచెం ఇబ్బందికరమైన విషయం. అంటే గతంలో పూర్వం జరిగిన సంఘటనలు అలా ఉండిపోయి మారకపోవడం వారు ప్రస్తుత తరాలకి సగం మారకపోవడం. మారకపోవడం ఏంటండి, శాస్త్రంలో కూడా చెప్పారు కదా, ఆయన విష్ణుమూర్తి అవతారం, విష్ణుమూర్తి కుమారుడు, ఆంజనేయ స్వామి శైవ సంబుద్ధుడు, వైష్ణవులు అందరూ పూజిస్తున్నారు కదా. అలాగే అయ్యప్ప స్వామిని కూడా పూజించాలనే అనే ఆకాంక్షతో మా సోదరులు రమణ గురుస్వామి వారు ఈ అయ్యప్ప స్వామి మాల వేసుకోవడం, దానికి మా నాన్నగారు అనుమతించడం, సహకరించడం, ప్రోత్సహించడం జరిగి ఉన్నది. దీంట్లో భాగంగానే ఈ శ్రీనివాస కళ్యాణాలు లేకపోతే పెద్ద పెద్ద స్వామీజీల యొక్క కార్యక్రమాలు మాత్రమే భారీ బహిరంగ ప్రదేశాల్లో జరిగే రోజుల్లో అయ్యప్ప స్వామి పూజ అంటే ఒకరింటి దగ్గర, ఒక షాపు దగ్గర, ఎక్కడో గుళ్ళో మాత్రమే జరిగే కార్యక్రమాలని మన ఆంధ్ర ప్రాంతంలో భారీ గ్రౌండుల్లో ఈ కార్యక్రమం చేసి వైష్ణవుల్ని శైవుల్ని అందరినీ ఆహ్వానించి మంచి కార్యక్రమం ఆధ్యాత్మిక, అట్లాగే అయ్యప్ప స్వామి కార్యక్రమాల్లో ఆడవారిని దూరంగా ఉంచేవారు. అట్లాంటిది ఆడవారిని స్త్రీ బాల వృద్ధుల్ని మాల వేసుకొని వాళ్ళని కూడా కూర్చోబెట్టి పూజ చేయించడం, వారందరినీ కలపటం, ఒక చోటకి చేర్చడం. శివ కేసులకి భేదం లేదు, శైవులు వైష్ణవులు అందరం హిందువులమే, అందరం భారతీయులు అనే భావన పెంచడానికి మా సోదరులు ఈ మధ్యకాలంలో చాలా కృషి చేశారు, ఇక ముందు కూడా చేస్తారు. దీనికి ముఖ్యంగా వైష్ణవులందరూ కూడా సహకరించమని మీ ద్వారా నేను కోరుతున్నాను. అంటే మనం వింటూ ఉంటాం, శివస్య హృదయ విష్ణు, విష్ణు హృదయ శివ అనే పదం కూడా మనం వింటాం. శివుని హృదయంలో విష్ణువు ఉంటాడు, విష్ణుమూర్తి హృదయంలో శివుడు ఉంటాడు అని చెప్పేసి ఆ ప్రకారం మీరు చాలా చక్కని కార్యక్రమం చేస్తున్నారు. ఎందుకు మీకు నవంబర్ 18 అంటే అంత ఇష్టం? నవంబర్ 18 ఎందుకు ఇష్టం అంటే, ఇష్టం అని కాదండి, ఇది ఒక కాకతాళీయంగా ఎలాగైందంటే, నవంబర్ నెల మనం కార్తీక మాసం అంటాం ఇంచుమించుగా, డిసెంబర్ కూడా ఉంటుంది, అక్టోబర్లో విజయదశమికి వేసుకుంటారు చాలా మంది. ఎక్కువగా నవంబర్ కార్తీక మాసంలో అయ్యప్ప స్వామివారి దీక్ష పరిపూర్ణ అవుతుంది అందరికీ. ఇందులో 1/8 అంటే 9 అవుతుంది. అవునండి, అవును. 9 అవ్వటము, కొన్ని రోజుల్లో మేము మొదట స్టార్ట్ చేసినప్పుడు ఆ రోజు ఆదివారం అవ్వటము, ఓ ఏకాదశి లాంటి ఓ పర్వదినం రావటము, ఇట్లాంటి 3-4 అయ్యప్ప స్వామి మెట్లు 18 అవటము, శ్రీకృష్ణుడు చెప్పినటువంటి భగవద్గీత 18 అధ్యాయాలు అవటము. ఈ 1/8 అనే దానికి 9 తర్వాత 1/8కి అత్యంత, అంటే 1/8 కలిపితే 9 కాబట్టి ఆ రోజు మేము అనుకున్న ముహూర్తము ఆదివారం కలిసి అందరికీ బాగుంటుందను మొదట మేము పెట్టినప్పుడు ఆ 18 కలిసి రావటం వల్ల ఆ 18 అనేది కంటిన్యూ అయిపోవడం జరిగింది. అంటే నేను అయ్యప్ప స్వామి గురుస్వాములు చాలా మంది దగ్గర మాట వింటూ ఉంటాను, నవంబర్ 18 ఏది ఏమైనా కూడా రమణ గురుస్వామి గారు సోదరుగా వాళ్ళు పెట్టిన కార్యక్రమం మాత్రమే అద్భుతం చేస్తూ ఉంటారు. అందుకని ఎవరో కూడా కార్యక్రమం పెట్టుకోవద్దు అంటూ ఉంటారు. అది అంటే అంత బాగా చేయని ఆ తాపత్రయము, ఆ సంకల్పం మీకు ఎలా వచ్చింది? వాసు గారు వారి స్కూల్లో చేసుకున్నారు వాసు గారి కార్యక్రమం, ఒక షావుకర్ గారు చేసుకున్నారు వారి కార్యక్రమం, ఇంకో రాజు గారు చేసుకున్నారు వారి కార్యక్రమం కింద వారి బంధువులు మాత్రం వస్తారు, వారి స్నేహితులు మాత్రం వస్తారు, మిగతా స్వాములు మామూలుగా వస్తారు. అది వాసు గారి కార్యక్రమం. లేకపోతే సరే వాసు గారు మిమ్మల్ని కాదు, నేను ఒక పేరు చెప్తున్నాను, లేకపోతే ఒక సత్యనారాయణ గారి కార్యక్రమం, లేకపోతే ఇంకో రామారావు గారి కార్యక్రమం. కానీ రమణ గురుస్వామి గారి కార్యక్రమం అంటే మన కార్యక్రమం. అక్కడ అందరూ అక్కడ సేవ చేసేవారు బ్రాహ్మణుల కంటే కూడా వయసులు, కాపులు, శూద్రులు అందరూ అన్ని కులాల వారు కూడా ఉంటారు, అన్ని వయసుల వాళ్ళు ఉంటారు, ఆడవారు ఉంటారు. ఒక్క అయ్యప్ప స్వామి మాలేసుకున్న వాళ్ళకి వయసున్న ఆడవాళ్ళు దూరంగా ఉండాలి తప్ప తల్లి చెల్లి ఎవరు దూరంగా ఉండాల్సిన పని లేదండి. అందరూ కూడా వడ్డిస్తూ ఉంటారు, అందరూ పూలు కడుతూ ఉంటారు. ఇది విషయం ఏంటంటే రమణ గురుస్వామి కార్యక్రమం అంటే మన కార్యక్రమాన్ని అందరూ భావించటం వల్ల అంటే సామూహిక కార్యక్రమం తీసుకురావాలి. ఏదో మా ఇంటికి ఫంక్షన్ రండి అని చెప్పి 10 సార్లు పిలుచుకుంటేనే ఈ రోజులు ఎవరు రావట్లేదు, కూర్చొని భోజనం పెడతానంటే
అటువంటిది ఒక దేవాలయానికి ఒక 70-80 కిలోమీటర్ల పాటు నడిపి తీసుకెళ్ళటం కోసం అంతమందిని పుష్కరకాలం పాటు అంటే సుమారు 12 సంవత్సరాల పాటు పాలకుని చిన్న తిరుపతి పాదయాత్రలు కావచ్చు, లేదంటే అంతిమేది పాదయాత్రలు కావచ్చు, అలా ఎలా నిర్వహించారు? అంత ధనం ఎక్కడి నుంచి వచ్చింది మీ దగ్గరికి? మేము కష్టపడి సంపాదించిన ఆస్తుపాస్తులు కాదని పూర్వం జమీందారులు రాజులు మాకు గిఫ్ట్లుగా ఇచ్చినవి. అంటే వారి యొక్క పాండిత్యాన్ని చూసి గిఫ్ట్ ఇచ్చినవి, ఊరికే ఇచ్చినవి కాదు. అది 100 ఎకరాలు 1000 ఎకరాలు ఆస్తులు ఉండటం, అగ్రహారాలు ఉండటం, ఇంట్లో వెండి బంగారాలు బోళ్ళు ఉండటం, కాటాలతో పంచుకోవటం. ఈ సంపదను వీరు ఏం చేశారంటే మా తాతగారి వరకు ఏటా ఒక 5 ఎకరాలు 10 ఎకరాలు అమ్మటం, ఆ బేరం పెట్టింది ఈలోగా ఆ రోజుల్లో అమ్ముడు కాకపోతే ఇంట్లో ఉన్న బంగారాన్ని అమ్మి కార్యక్రమాలు చేయడం, వైష్ణవ ప్రచారం చేయడం జరిగింది. ఇందులో భాగంగానే పెద్దజీయర స్వామివారి ఆశ్రమం గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు, విజయవాడ కృష్ణానది తీరాన్ని ఉన్నప్పుడు వారు స్వతంత్ర పోరాటంలో జైలుకి వెళ్తే శిష్యులు మాడిపోతుంటే తాతగారు పాలకుల నుంచి 5-6 పడవల మీద సంవత్సరానికి సరిపడిన ఉప్పు, పప్పు, దుంపతో సహా, పైగా ఆ రోజు కొనుక్కోవడానికి కూరగాయలు, పాలు, పెరుగు కొరకు విక్టోరియా రాణి బొమ్మన్న వెండి రూపాయి బిళ్ళ బస్తాడు. ఎక్కడ పంపించారు? ఏంటి? కృష్ణానది, విజయవాడ కృష్ణానది ఒడ్డున అవతల గట్టిన గుంటూరు జిల్లాలోకి వచ్చే సీతానగరం నడిగడ్డ పాలెం అనే సీతానగరం మండలం. అంటే జిఆర్ యొక్క మొదటి ఆశ్రమం పెద్ద స్వామి గారి మొదటి ఆశ్రమం. తర్వాత దాన్ని మళ్ళీ తర్వాత తెలంగాణ ప్రాంతంలో వారు విస్తృతంగా వారు పెరగడం ఎన్నికలు భక్తులు. సో అంటే మనకి ఉభయ తెలుగు రాష్ట్రాల్లో జిఆర్ స్వామి యొక్క మొదటి ఆశ్రమం మన కృష్ణా జిల్లా, మన గోదావరి జిల్లా ప్రాంతంలో కృష్ణా జిల్లాలో ఉందని చెప్పి తెలియదు. కృష్ణా నది ఒడ్డున. ఓకే, చాలా సంతోషం అండి. అక్కడ ఇది మాకు కొత్తగా వచ్చింది కానీ అది కాదండి. ఇంత డబ్బు ఎలా వస్తుంది? డబ్బు రావడం కాదండి, మేము చేసే కార్యక్రమాలు దీంట్లో అయ్యప్ప స్వామి భజనలు కానీ లేకపోతే పాదయాత్రలు ఎవరితో ఆ నడిచే వారిని కూడా రూపాయి తీసుకోమండి. మేము తిరిగి వారికి వచ్చే బస్సులు ఎక్కడ అన్ని ఏసీ కళ్యాణ మండపాలు, ఫుడ్ కూడా నడిచే వాళ్ళకి ఏదో ఆహారం పెంచాలి కాబట్టి కాదు, మంచి ప్రోటీన్ ఫుడ్ ఉండాలి. మార్నింగ్ రాగి జావలని, మధ్యాహ్నం వచ్చి వెజ్ సలాడ్లు, రాత్రి ఫ్రూట్ సలాడ్లు, ఫ్రూట్ జ్యూస్లు, 10 పూట్ల పాటు ఒక పెళ్లివారిని మగ పెళ్లివారిని మీరు ఎట్లాగైతే మనం ఆదరిస్తామో ఎవరికి ఇబ్బంది రాకుండా, అన్నయ్య గారు రాత్రులు కూడా పడుకోకుండా ప్రతి ఒక్కరి దగ్గరికి వెళ్ళి మీకు బాగా అందుతున్నాయి లేదని చూస్తూ, ఇదంతా కూడా తాత నుంచి వచ్చిందండి, ఇది కొత్తగా కాదు. ఈ కార్యక్రమంలో ఎవరు విరాళం తీసుకోము, కాకపోతే చిన్న క్లారిటీ. అప్పుడున్న ఆస్తులు మాకు ఇప్పుడు లేవు. పెద్దవారు మాకు మంచి పేరు మంచి ఇది ఇచ్చారు తప్ప ఆస్తులు మిగల్చలా. కాకపోతే మా అన్నగారు కొంచెం ప్రాబ్లంలోకి వచ్చినాక మేము ఒక సివిల్ కన్స్ట్రక్షన్ కంపెనీ మేము రన్ చేస్తూ ఉంటాము. అందులో మాకు వచ్చే లాభాల్లో 3వ వంతు 33% ఎగ్జాక్ట్గా ట్యాక్సులకి ఏం కట్టిన ఏం చేసినా ఏం చెందినా ఆ లాభాల్లో 33% మా దేవాలయంలో ఉన్న ముఖ్య కార్యక్రమాలకి, నెక్స్ట్ ఈ పాదయాత్రలకి, అయ్యప్ప స్వామి భజనలకి. అంటే మీకు వ్యాపారం ద్వారా వచ్చే డబ్బులు 33% స్వామి ఖర్చు పెడుతున్నారు ధార్మిక కార్యక్రమాలు. ఎగ్జాక్ట్. అంతేకాకుండా అన్నయ్య గారు కొంతమంది ఈ ప్రభుత్వ సాయం అందని విద్యార్థి ఇవాళ అమ్మఒడి ఇమ్మఒడి అని ఈ మధ్యన వచ్చినాయి. ఆ రానప్పుడు కూడా ఇవన్నీ మన కొన్ని కాలేజీలు ప్రత్యేకంగా మేము కాలేజీలో కూర్చొని వేరే కాలేజీలు మా పేరు ఎత్తకూడదు కానీ, ఎందుకంటే కొన్ని కాలేజీలు ప్రిన్సిపాల్కి తెలుసు ఆ విషయం. ఇంటర్మీడియట్ 10th లోపు పిల్లలకి 10,000 7,000 పుస్తకాలు ఇవ్వటం. ఒక ప్రతి సంవత్సరం అమ్మఒడి వచ్చేదాకా 40-50 మంది విద్యార్థులు అన్నయ్య గారు చదివించేవారు. ఇవన్నిటికీ కూడా ఈ 33% సీలింగ్ దాటిపోతూ ఉంటుంది చాలాసార్లు. అయినా సరే ఈ రూల్ పెట్టుకొని దాన్ని జరుగుతుంది. అట్లాగే అన్నయ్య గారు ఈ పరంపర మాతో తాతలది మేము ఎలా పని చేస్తున్నామో మా పిల్లలు కూడా, అంటే నేను వివాహం చేసుకోలేదండి, అన్నయ్య గారి పిల్లల కుటుంబమే మా కుటుంబం. అన్నయ్య గారి పిల్లలకు కూడా అన్నయ్య గారి ఆదేశం ఏంటంటే వారికి వచ్చే జీతం కూడా, ఒక అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, ఒక అబ్బాయి ఇక్కడే పెద్ద కంపెనీ చేస్తున్నాడు, 33% మన టెంపుల్కి మన కుటుంబం చేసే ధార్మిక కార్యక్రమాలకి వెచ్చించాలనేది అన్నయ్య గారి బలమైన కోరిక, ఆదేశం. మీ అందరి సహకారంతో భగవంతుడి దేవాలు ఇది కంటిన్యూ అవుతుందని తప్పనిసరి. ఎందుకంటే మన సంకల్పం బాగుంటే కనుక దానికి భగవంతుని అనుగ్రహం కూడా ఉంటుందని చెప్తూ ఉంటాం. ఆ ప్రకారం మీరు చాలా చక్కగా మీ అన్నదమ్ములతో చక్కగా చెప్తున్నారు. మీరు క్రియాశీలకమైన రాజకీయాల్లో ఉన్నారని నేను అంటాను. ఎందుకంటే మీరు ప్రత్యక్షంగా పదవుల్లో లేకపోయినప్పుడు కూడా ఒక జాతీయ స్థాయికి పార్టీ సంబంధించినటువంటి క్రియాశీలకమైనటువంటి వ్యవహారంలో మీరు మూవ్ అవుతూ ఉంటారు తెర వెనుక. మీ అన్నగారు ఒక దేవాలయంలోని ఒక దాని జీతం లేని ఆలయం కావచ్చు అర్చకుర్తులే ఉన్నారు. ఎండోమెంట్లోని ఎటువంటి మార్పులు వస్తే బాగుంటాయని మీరు అనుకుంటున్నారు? ఖచ్చితంగానండి, ఇది మీరు చాలా మంచి ప్రశ్న వేశారు. దీనికి సంబంధించే విశ్వ హిందూ పరిషత్తు ఈ మధ్యకాలంలో ఒక విజయవాడలో 1,00,000 మందితోటి
ఒక హైందవ శంకరామం అని ఒక కార్యక్రమం తీసుకుందండి. ఎండోమెంట్లో ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వ జోక్యం, రాజకీయ జోక్యం ఉండకూడదు. అధికారులు వారు చదివేది డిగ్రీ చదువుతారు, కానీ ఇక్కడ శాస్త్రం గురించి వాళ్ళకి తెలియదు, వీళ్ళు పెత్తనం చేస్తూ ఉంటారు. ఇది పోవాలని చెప్పి విశ్వ హిందూ పరిషత్ వారు ఒక మంచి కార్యక్రమం తీసుకున్నారు. భగవతేచ్ఛ వల్ల, హిందువుల యొక్క స్పందన వల్ల 7 లక్షల మంది పైగా ఆ వేళ అటెండ్ అవ్వడం జరిగింది. దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే దేవాలయాల్లో ప్రభుత్వం యొక్క జోక్యం తగ్గాలి, రాజకీయ జోక్యం తగ్గాలి. అర్చక స్వాములు, పండితులు, ఆధ్యాత్మికవేత్తలు, దాతలు ఆ స్థానికంగా ఉండే భక్తులతోటే ఆ దేవాలయాలు, సత్రాలు నడపాలి. ఆ పూర్వీకులు ఎవరైతే దేవాలయాలు కట్టించారో, సత్రాలకు దానాలు ఇచ్చారో వారి ఆశయాలు నెరవేర్చాలి. ప్రతి సంస్థ కూడా భక్తులకి, ప్రజలకి అందుబాటులో ఉండాలనేది అది భావన అండి. అంటే ఒక్క మాట చెప్పాలంటే హిందువుడు అనేవాడు డిబ్బీలో డబ్బు హిందువుకి చెందాలంటున్నారు. చెందాలి, వెరీ గుడ్, చెందాలి. ఒక మాటలో ఆ ఆధ్యాత్మిక కార్యక్రమాలు చెందాలి. ఇందులో ఇమాములు, రాజకీయాలు దీంట్లో చేసుకోకూడదు. ఇప్పుడు చర్చిలు కావచ్చు, మసీదు కావచ్చు, ఏ విధంగా స్వయం ప్రతిపత్తి ఉందో హిందూ దేవాలయం స్వయం ప్రతి కోరుకుంటున్నారు. చిన్న దేవాలయం, పెద్ద దేవాలయం. భక్తుడు వేసిన డబ్బుని దానికే ఉపయోగించాలి. ఓకే, దాని మీద మంచి పర్యవేక్షణ ఉండాలి. ఓకే, హిందువులు ఎంతో కాలం నుంచి కోరుకుంటున్నటువంటి రామాలయం నిర్మాణంలోని అది పూర్తి స్థాయిలో మనం విజయం సాధించారనుకుంటున్నారు హిందువులు? ఇక్కడ చిన్న విషయం ఉందండి. మీరు ఇందాక అడిగారు రాజకీయం, మీరు అర్చక స్వాములు రాజకీయం, మీరు కొంచెం నేను ఈ విషయానికి సమాధానం చెప్పడానికి చిన్న కాంప్లికేషన్ కూడా ఉంది. అయినా సరే నేను విషయం చెప్తాను. ఇది కొన్ని వందల సంవత్సరాల నుంచి దానికి పోరాటం జరిగింది. ఎవరో చేశారు, చాలా పరాశరం లాంటి వాళ్ళు 94 ఏళ్ళ వయసులో చేశారు అంతే. ఏది ఏమైనప్పటికీ భగవంతుడు మోడీ గారి రూపంలో, ప్రభుత్వం రూపంలో సహకరించడం వల్ల మాత్రమే సాకారమైంది. కానీ ఇందులో వచ్చిన ఇబ్బంది ఒకటి మాత్రం నేను అనుభవించింది, నేను బాధపడింది, చాలామంది నా దగ్గర ఎక్స్ప్లెయిన్ చేశారు. అక్కడైతే రామాలయ నిర్మాణం విషయంలో ప్రస్తుత ప్రభుత్వ ఆధ్వర్యంలో ప్రజల యొక్క విరాళంతో మేము రమణ గురుస్వామి గారు ఇది రామాలయం ఎప్పుడు విరాళాలు సేకరించరు వారు. రామ మందిరం కోసం పుస్తకాలు వస్తే ఎడ్ల బజార్ నుంచి పాలకొల్లు పట్టణం అంతా సేకరించాలని తిరిగితే పెద్ద గోపురం దగ్గరికి వచ్చినట్టు రసీదు పుస్తకాలు అయిపోయినాయండి. అంత గొప్ప స్పందన. వారికి మాకు ఎంతైతే రూపాయి కావాలనుకుంటే ఓవర్ సబ్స్క్రైబ్ అయ్యి కొన్ని 100 కోట్లు ఎక్సెస్ వచ్చిందండి. అంటే ప్రజలు బాగా స్పందించారు. కానీ ఏదైతే స్పందించారో రామ మందిర ప్రతిష్ట మాత్రం ప్రజలు ఆశించిన రీతిలో జరగలేదండి. నిర్మాణం జరిగింది, 100 సంవత్సరాల కోరిక తీరింది. కానీ వైదికంగా జరగవలసిన వైదిక కర్మ ఏదైతే ఉందో అది ఒక రిబ్బన్ కటింగ్ లాగా ఒక రాజకీయ ఒక ప్రభుత్వ ప్రముఖుడు, ఒక ఆధ్యాత్మిక సంస్థ చెందిన ఒక ప్రముఖుడు, ఇద్దరు ఓపెనింగ్ కింద జరిగింది. దీన్ని సగటు హిందువులు ఉత్తర భారతం నొప్పిగా ఉంది. దీని ఉత్తర భారతంలో, మహారాష్ట్ర ప్రాంతాల్లో వైదిక క్రతువులకి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారండి వాళ్ళు ఎంటెక్ చదివి స్టూడెంట్ కూడా వెనక పిల్లలకు పెట్టుకుంటాడు, ఎదురు క్రాప్ ఉంటుంది, వెనక పిల్లలకు పెట్టుకుంటాడు. కానీ 3 కమలాలు పెట్టి విగ్రహ ప్రతిష్ఠ చేయడం అనే దాన్ని 20 నిమిషాల్లో తంతు క్లియర్ చేసి బయట 3 గంటలు మీటింగ్ పెట్టడాన్ని మాత్రం సగటు భారతీయ హిందువుడు ఖచ్చితంగా సమర్థించలేదు, బాధపడ్డాడు. ఆ బాధ ఫలితమే 303 సీట్లు వచ్చిన మోడీ గారికి 200 చిల్లరకి పరిమితం అయిపోవడానికి కారణం. ఇది సత్యం అండి. ఇది మీ మనసులో మాట ఓపెన్ చెప్పేశారు. మీరు చెప్పడం కాదు, మనసులో మాట కాదు, మాట రుజువు కూడా చెప్పాను మీకు. రుజువు కూడా చెప్పాను. ఆ ఫైజాబాద్లోనే మనం ఓడిపోవటం, ఉత్తర భారతదేశంలోనే మనం ఆ రాజకీయ పార్టీ, ఈ రామ మందిరానికి సహకరించిన రాజకీయ పార్టీ ఉత్తరప్రదేశ్లో 30 సీట్లు పోవటం, అత్యధిక హిందూ భావన ఉండే మహారాష్ట్రలో శివాజీ గారి ద్వారా అత్యంత హిందువుగా ఊగిపోయి హిందువులు ఉన్న మహారాష్ట్రలో గణనీయ సీట్లు తగ్గడం. ఇది వాస్తవం. దీన్ని ఆర్ఎస్ సంఘ ప్రతినిధుల దృష్టికి మేము చాలాసార్లు తీసుకెళ్ళడం జరిగింది. అది ఎక్కడ జారలేదో కానీ ఇదైతే వాస్తవం. రామ మందిర ప్రతిష్ఠ కార్యక్రమం వైదికంగా పూర్తిగా సరిగ్గా జరగలేదు. మనం తెలుగువారం కాబట్టి ఆంధ్ర రాష్ట్రంలోని తిరుమల దేవాలయంలోని వైదిక విధి అన్నది పూర్తిగా ఈ రోజుకి, అంటే ఎవరైతే మన జిఆర్ స్వాములు వారు అప్పుడు ఏదైతే నిర్దేశించినటువంటి ఆగమ శాస్త్రం ఉందో
దాని ప్రకారం ఈ రోజుకి జరుగుతుందని నమ్ముతున్నారా? జరుగుతుందా? లేదండి, ఖచ్చితంగా చాలా మారిపోయింది. అంటే దీంట్లో చిన్నజీయర్ స్వామి గారు కూడా 1000 కాళ్ళ మండపం గురించి చాలాసార్లు గొడవ పెట్టారు. ఇప్పుడు దాని మీద ఏమైనా మీరు మాట్లాడగలరా? మాట్లాడగలరు. ఇప్పుడు డెవలప్మెంట్ అనేది ఎట్లా ఉండాలంటే అండి, మూలాలను దెబ్బతీయకూడదు. ఇప్పుడు ఒక స్కూల్ గ్రౌండ్లో మార్పులు చేయాలంటే ఎన్నైనా చేయొచ్చు, ఒక ఆసుపత్రిని ఎన్నైనా మార్పులు చేయొచ్చు. కానీ ఒక దేవాలయాన్ని, అది కూడా వేల సంవత్సరాలు, వేలు కాదండి, వేల కోట్లు అంటున్నారు. Yes. తిరుపతి కలియుగ దైవం కాదు, 200 కోట్ల సంవత్సరాలు భూవరాహ స్వామి ఆ వేళ భూమాతని కాపాడడం కోసం అవతారం ఎత్తిన కాడ నుంచి అక్కడ దేవాలయం ఉంది. ఆయన విగ్రహ రూపంలో అక్కడ ఉన్నాడు. దీని చరిత్ర లెంత్ 200 కోట్ల సంవత్సరాలని ఈ మధ్య నేను విన్నాను. అన్ని 100 కోట్ల సంవత్సరాల యొక్క స్ట్రక్చర్ని ముట్టుకునేటప్పుడు ఖచ్చితంగా ఆధ్యాత్మికతను కూర్చోబెట్టాలి. ఇంజనీరింగ్ కాదండి, ఐఏఎస్ ఆఫీసర్లు కాదు. కానీ ఈ 1000 కాళ్ళ మండపం కూల్చివేత పూర్వం పివిఆర్కే ప్రసాద్ గారు తిరుమల ఎన్నైతే సంస్కరణలు తీసుకొచ్చిన పివిఆర్కే ప్రసాద్ ఉన్నాడో ఆయన చాలా సార్లు ఇలా ఇబ్బంది వచ్చినప్పుడు ఆధ్యాత్మికతని, స్వామీజీని, పండితులు కూర్చోబెట్టి నిర్ణయం చేసేవారు. ఈ 1000 కాళ్ళ మండపం కూల్చినప్పుడు ఏ గవర్నమెంట్ ఉందో ఏముందో నాకైతే నేను దాన్ని ప్రస్తావించను, కానీ ఖచ్చితంగా వైదికబద్ధంగా దాన్ని కూల్చలేదు. అలాగే తిరుపతిలో ఏం అవసరం లేదండి. మీరు మధ్యాహ్నం 1 గంటకి వెళ్తే మీ ఊర్లో రామాలయం మూసేసి ఉంటుంది. స్వామికి నివేదన చేసి పంతులు గారు ఇంటికి వెళ్ళారండి, స్వామివారిని పడుకోబెట్టారు అని చెప్తారు. తిరుపతిలో ఎక్కడ పడుకోబెడుతున్నారండి స్వామివారిని? అన్ని నివేదన చేస్తున్నారు, ఆయనకి రెస్ట్ ఎక్కడ ఇస్తున్నారు? ఎంత భగవంతుడినైనా మనం పసిబిడ్డ కింద చూడాలి, వారికి ఉదయం స్నానం చేయించాలి, అలాగే బాలభోగం అంటారు, ఆ నివేదన చేయాలి. అలాగే తలాల స్నానం చేసినప్పుడు మీరు నెలల బిడ్డకి, రోజుల బిడ్డకి ఎలా సాంబ్రాన్ని పొగేస్తారో మేము భగవంతుడికి నెమ్ము రాకూడదు. భగవంతుడికి నెమ్ము వచ్చేది ఏంటి అని అనద్దు. భగవంతుడికి కూడా నెమ్ము తగులుతుందని మేము సాంబ్రాన్ని పొగేస్తాం. అంటే ఆయన కూడా పసిబిడ్డ కింద చూస్తాము. ఎక్కడ జరుగుతుందని తిరుపతిలో వారికి ఎక్కడ దర్శిస్తున్నారు స్వామివారికి? ఒకరికేమో రూలు, మీరేమో పూలు పెట్టుకోకూడదు, పుణ్యస్త్రీలు పెట్టుకోకూడదు, ఎవరు పూలు పెట్టుకోకూడదు. రాజకీయ నాయకులు లోపల గర్భగుడిలో దండలు మార్చుకోవటం, ఒకరికొకరు ఎన్ని జరుగుతున్నాయి అంటే అధికారం. ఇది ఖచ్చితంగా మీరు ఇందాక దేవాలయాల గురించి మాట్లాడుతున్నప్పుడు అది ఫస్ట్ పెద్ద తిరుపతి నుంచి మొదలవ్వాలి. ఆధ్యాత్మికవేత్తలే దానిని నడపాలి. అలాగే అందులో ఉన్న పాలకి ముందు అసలు అండి ఎండోమెంట్లో మీరు చిన్న వర్డ్, నేను చిన్నప్పటి నుంచి దెబ్బలాడితోటి దీన్ని సరైన వేదిక మీద తీసుకురా. ఆ దేవ ఆదాయ, ధర్మ ఆదాయ ఏంటండి అది? అలా వర్డే మార్చాల. రైట్. దేవ ఆదాయం, ధర్మ ఆదాయం మార్చాల. దేవాలయ, ధర్మాలయ సంస్థ శాఖ అంటే బాగుంది. అంటే ధర్మానికి ఆలయం, ధర్మానికి ఆలయం, ఇది ఆదాయానికి ఆలయం కాదు. ఓకే, ఇది మార్చాలి. అట్లాగే పాలక మండలి అనేది తప్పు. నేను మా దేవాలయ పదాల్లో మీరు ఎప్పుడైనా విన్నారో పుష్పాలంకరణ కైంకర్య పనులు దాత అనకూడదు. నేను కూడా విన్నాను, దాత అనకూడదు. ఎందుకంటే స్వామివారికి దానం చేయడం మనం ఎవరు? సమర్పించుకుంటున్నాం, కైంకర్యం చేయాలి. ఒకటి. అట్లాగే పాలక మండలి, స్వామివారి గుడికి పాలక మండలి ఏంటండి? ఏంటి పాలక మండలి? స్వామిని వారిని పాలింతాడా? ఇది జగత్పాలకుడు, ఆయన విశ్వపాలకుడు. ఆయన తిరుపతి వెంకటేశ్వర స్వామి పాలక మండలి చైర్మన్ ఏంటండి అది? అలాగే ఈ యజకుడు అధికారి ఏంటి? తిరుపతి దేవతలకు అధికారాలు అదేంటి అసలు? మహారాజులు, శ్రీకృష్ణదేవుడు వాళ్ళు అధికారం చలాయించలేదు అక్కడ. ఖడ్గము, తలపాగా, అన్ని భూషణాలన్నీ బయట పెట్టి పంచాకండుతో దర్శనం చేసుకున్నారు. అట్లాంటి వీళ్ళ అధికారం ఏంటి? అందుకే మనకి సాంప్రదాయ వస్త్రధారణ అనేది తిరుపతిలో ఉంది. కానీ నేను తిరుపతి కాదు, చాలా దేవుళ్ళు చూశాను, ఎక్కువ డబ్బులు కొనుక్కుని టికెట్ పెట్టినప్పుడు సాంప్రదాయ వస్త్రాలు అంటున్నారు. మరి అదే ప్రాంతానికి ఫ్రీ దర్శనం కావచ్చు, మామూలు దర్శనం కావచ్చు, లేదంటే విఐపీ, కొంతమంది విఐపీలు కావచ్చు, సాంప్రదాయ వస్త్రం అక్కర్లేదు అంటున్నారు. మరి అంటే కనీసం ఒక మన ద్వారం దగ్గర, ఫలానా ద్వారం దగ్గర సాంప్రదాయ వస్తున్నా అని పెట్టిన తప్పులా? ఆ విధంగా దాంట్లో కూడా మనం తారతమ్యాలు, తేడాపాడాలు. అట్లాగే మనం మామూలుగా ఒక విషయం ఏంటంటే అండి, కొంతమంది ప్రభుత్వ ముఖ్యులు చెప్పులతో 2-3 క్యూలు ద్వారాలు దాటినప్పుడు కూడా కంట్రోల్ చేయటంలా. గతంలో టీవీకి వచ్చాక అప్పుడు వెళ్ళి తీయించిన రోజులు ఉన్నాయి. నేను సందర్భం నేను చెప్పను, కాంప్లికేషన్ చూడలేదు, రాజకీయాలు మాట్లాడలేదు మనం కాబట్టి మన పేర్లు సందర్భాలు ఎత్తద్దు. సగం దూరం వెళ్ళిపోయిన తర్వాత కూడా అంటే అధికారులు, పండితులు వాళ్ళని నిరోధించడానికి కూడా సంకోచించే పరిస్థితి.
సామాన్యుని అయితే గెంటేస్తారు. మీరు చెప్పింది వాస్తవం, ఇది కూడా ఈ తారతమ్యాలు. నేను ఈ మధ్యకాలంలో ఒకటి గమనించాను, అంటే పాలకొల్లులోని ఎక్కువ మంది మీ కుటుంబం గురించి మాట్లాడుతూ ఉంటారు ఆధ్యాత్మిక కార్యక్రమం చేస్తున్నప్పుడు. ఉదాహరణకు చూద్దాం, మనకు అయ్యప్ప స్వామి దేవాలయం 2 దేవాలయాలు ఉన్నాయి. 2 దేవాలయాలు ఉన్నప్పుడు కూడా చాలామంది వచ్చి మీ అన్నగారు రమణ మహర్షి గురుస్వామి గారి చేత అనేది మాలేచుకుంటాం, ఆయన చేత పేట పూజ చేయించుకుంటాం, పడి పూజ చేయించుకుంటాం చూస్తూ ఉంటాం. అంటే ఇదంతా ఎందుకు ఇంత, అంటే దాని మీద అంత గ్రిప్ మీకు ఎలా సంపాదించగలంటే ఆధ్యాత్మం బాగా తెలియటం వల్ల, లేదా ఎక్కువ మంది మీ శిష్యులు ఉండటం వల్ల? ఇది ఒకటి కుటుంబ నేపథ్యం అండి, ఖచ్చితంగా కుటుంబ నేపథ్యం. బ్లడ్లో అణువణువున ఉండటం ఒక ఎత్తి అయితే, మా రమణ గురు నాకు సోదరుడైనా కానీ గురుగారిని కాగెత్తాను ఎక్కువగా. ఎందుకంటే ఒక్కడికి మాల వేసినా ఆయన 2 hours తీసుకుంటాడండి. ఒక వ్యక్తికి మాల వేసిన పూజ కార్యక్రమం చేసి, చిన్న కుట్లో పనిచేసే కుర్రోడికి, అంత పెద్ద వ్యక్తి కాదు, వంటిసూరి అధినేత వాసు గారు కాదు, ఇంకో పార్సన్ హైస్ మిల్లర్ కాదు, ఒక కుట్లో పనిచేసి కుర్రోడు మాలకు వచ్చినా 2 hours తీసుకుంటాడు ఆయన. అట్లాగే 50 మంది విజయదశమి రోజున 200 మంది 300 మంది ఆయన చేత మాలయించుకుంటారు. అప్పుడు ఆ 2-3 గంటలు తీసుకుంటారు. అంటే రాజీ పడకపోవటం. అలాగే మాల వేసేటప్పుడు ఒక రకమైన ఆయన మాల వేస్తున్నప్పుడు అందరూ చెప్పిన విషయం, జల్లుమంటది, కరెంటు వైబ్రేషన్ ఉంటుంది, ఒక ఫీల్ ఉంటుంది మాల. మళ్ళీ అలాగే చాలా మంది మధ్యలో మాల తీసేస్తుంటారు, వాళ్ళు నేను కామెంట్ చేయను. కానీ మాల వేసినప్పుడు స్వామి సమంతరకంగా మనలో ఎలా ప్రవేశిస్తాడో, మాల తీసేటప్పుడు కూడా సమంతరకంగా, అంటే మంత్రోచ్చారణ చేస్తూ ఆయన బయటికి పంపాలి. ఇది జరగలేదు, చాలా చోట్ల జరుగుటం లేదు. ఆయన అటువంటి సమస్య లేదు. మాల వేసేటప్పుడు అయితే సమంతరకంగా చేస్తారో, మాల తీసేటప్పుడు కూడా స్వామి వారిని వాళ్ళు చెప్తారు, మాల తీసి ఏమండి బరువు స్వామి ఎక్కడో మాకు ఇదో ఇల్లు అంటుందండి, పోగొట్టుకున్నట్టు ఉందండి, బరువు తగ్గిపోయినట్టు ఉన్నామండి అంటే స్వామిని ఈ ప్రక్రియలో ఆయన రాజీ పడని విధానం అనుగమించడం వల్లే ఇది. ఇప్పుడు మనం ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, అంటే మీరు సుమారుగా 30 సంవత్సరాల క్రితం మీరు అయ్యప్ప స్వామి మాలలు వేసిన సందర్భాలు ఉన్నాయి. అప్పుడు మీ శిష్యులు ఉన్నారు. ఇప్పుడు ఒక తరం అయిపోయింది, ఇప్పుడు ఈ తరంలో వచ్చినట్టు శిష్యులు ఉన్నారు. అంటే స్వామి అదే స్వామి, నిబంధనలు అవే నిబంధనలు, కానీ భక్తుల్లోని ఆ నియమ నిబంధనలు పాటించే ఆ ఓర్పు ఉందా, తగ్గిపోయిందా? ఇది ఖచ్చితంగా కొంచెం, అంటే ఈ మధ్య దేవాలయాలకి జనం వెళ్ళడం పెరిగింది. భక్తి పెరిగిందంటారా, జనం వెళ్ళడం పెరిగిందంటే ఇందులో కొంచెం సన్న గీతలు ఉంటాయి. జనం వెళ్ళడం పెరిగింది అంటే కొంచెం పాపం పెరిగింది అంటారా? పాపం పెరగడం, అలాగే కోరికలు పెరగడం, ఒకరి భయాలు పెరగడం. ఈ ప్రవచనకర్తలు కూడానండి ఒకటి చేస్తున్నారు. నేను ఈ ముఖంగా మీ ఛానల్ ద్వారా చెప్పేది ఏంటంటే, పాపాలు ఎప్పటికీ పోవో, మీరు ప్రచారం చేయవలసి. ప్రవచనకర్తలు కాశీలో 1000 మందికి అన్నదానం చేస్తే, 10 మందికి అన్నదానం చేస్తే 1,00,000 పాపాలు. ఎక్కడ పోతాయి 1,00,000 పాపాలు? అంటే 1,00,000 పాపాలు పోతే మరి 1,00,000 ఒకటి చేయించారు ఇప్పుడు నుంచి. లేదండి, ఈ పాపాలు పోవటం అనే దాన్ని పక్కనెట్టండి. పాపమే, పుణ్యం. E=mc². తర్వాత ఐన్స్టీన్ చెప్పాడు, మన వాళ్ళు పూర్వం చెప్పారు, దేనిదే దాందే. పాపం ఎక్కువ ఉంటే పుణ్యం ఎక్కువ ఉంటే పుణ్యం. గుడి కట్టిన పుణ్యం గుడి కట్టిందే, పిల్లిని చంపిన పాపం పిల్లిని చంపింది. 1,00,000 మందికి అన్నదానం చేసిన పుణ్యం అది వేరు, ఒకడు కడుపు కొట్టిన పాపం అది ఖచ్చితంగా వేరు. అంతేగాని 1,00,000 మందికి అన్నదానం చేసేవాడు కడుపు కొట్టింది పోయి 1,99,99 ఉండదండి. అని చేత ఏంటంటే కొంచెం జరుగుతుంది. కొంతమంది మేమైతే మాత్రం మా దృష్టికి వచ్చి మీరు కంట్రోల్ చేస్తున్నాము, మీరు మనస్ఫూర్తి చేసి. ఇందులో ఒక ముఖ్యమైన విషయం వాసు గారు, కొంచెం ఎంత తీసుకుంటాం అవుతుందేమో కానీ, దీనికే మా అన్న రమణ గురుస్వామి గారు మండల దీక్షనే తప్పనిసరి కాకుండా, బాబు మీరు బాగా చేయగలిగిన రోజులు చేయండి, ఎక్కువ రోజులు వాసి పెంచొద్దు, రాసి పెంచండి. వీలైతే 21, ఇంకా వీలు లేదనుకో 11. వెళ్ళి రోజు మాలేసుకుంటాం అనేది శరత్బాబు గారి సినిమాలో తప్పు కింద చూపించాడు. కానీ నేను ఇవాళ ఉప్పు అంటాను. ఎందుకు ఉప్పు అంటానంటే, చేసి తప్పులు తగ్గుతాయి. భక్తి పెరగడం అంటే ఈ 40 రోజుల్లో తప్పులు చేసే బదులు ఆ ఒక్కరోజు చేసుకుని మాల వెళ్ళడం వల్ల తప్పులు తగ్గుతాయి. భారతీయ జనతా పార్టీ యాక్చువల్ పాలకులకు సంబంధించిన వరకు మొట్టమొదటి బీజేపీ నాయకుడు మీరు అనిపిస్తుంటుంది నాకు, ఆ తరం బీజేపీ నాయకులు. మరి మీరు అంత ముందు నుంచి బీజేపీలో ఉన్నప్పటికీ కూడా ఈ యొక్క పోటీలోని మీరు ఎందుకు ముందుకు వెళ్ళకపోయారు? ఒక విషయం అండి, ఇది వాస్తవానికి ఏంటంటే, నేను అందరూ
18 ఏళ్ళకో 14 ఏళ్ళకో 15 ఏళ్ళకో రాజకీయాల్లోకి రావడం కుటుంబాన్ని బట్టి. చిన్న వయసు అంటే 14 మీ లోపు రాలేరు. మేము 3rd క్లాస్ 4th క్లాస్ చదివేటప్పుడు, నేను ఈస్ట్ గోదావరి మండపేటలో చదివేటప్పుడు మా స్కూల్ ప్రిన్సిపాల్ గారు ఓ చౌదరి గారు వెంకయ్యనాయుడు గారికి మిగతా పెద్ద పెద్ద నాయకులకి ఆంధ్ర యూనివర్సిటీలో క్లాస్మేట్. భారతీయ జనతా పార్టీకి ఆ రోజుల్లో 1986, 87 రోజుల్లో నాకు 12, 11 సంవత్సరాల వయసు టైంలో 11 కూడా 9, 8, 9 సంవత్సరాల వయసులో మా స్కూల్లో మీటింగ్లు పెట్టేవారు. అప్పుడు కాశ్మీర్లో మనం స్థలం కొనుక్కోవడానికి వీలు లేదు, కాశ్మీర్ వచ్చి ఇక్కడ కొనుక్కోవచ్చు. కాశ్మీర్ అమ్మాయిని మనం పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆస్తులు వదిలేసుకుని నీ కూడా తీసుకెళ్ళిపోవాలి. అదే ఆంధ్రాలో కాశ్మీర్ వచ్చి పెళ్లి చేసుకుంటే వీళ్ళు ఆస్తులు ఆడుకుంటాయి. అలాగే రాముడు పుట్టిన దేశంలో రాముడికి గుడికి ప్లేస్ లేదు. అలాగే ముస్లింలకు ఒక యాక్టు, హిందూస్కో యాక్టు. ఒక హిందూ పెళ్ళానికి విడాకులు ఇస్తే ఆడే మొనకొచ్చి కట్టాలి, కన్నవేసో సున్నవేసో. అదే హిందూ కనుక ముస్లిం గారికి వాడికి విడాకులు ఇస్తే వాడికి మనువర్తి కట్టక్కర్లేదు. ఇట్లాంటి ఈ 370 ఆర్టికల్ ఇట్లన్ని గురించి ఆ రోజుల్లో అంతా మాకు ఎఫెక్టివ్గా చెప్తే నాకు 8-9 సంవత్సరాల వయసులో ఇది అన్యాయం, స్వాతంత్రం వచ్చినా కూడా ఇదేంటి, బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడే మనం చదివినట్టు ఇప్పుడు ఉండదు కదా, ఇదేంటి, దీన్ని నిరోధించాలి, దీన్ని ఏమైనా చేయాలని అనుకునేవాడిని. అప్పుడు వయసు లేదు, సహకారం లేదు. కానీ అప్పట్లో ఒక స్లోగన్స్ వచ్చాయి. రేకు బోర్డులో బీజేపీలో చేరండి, వాజ్పేయిని బలపరచండి అని నీరుమందు కొట్టడానికి వీలుగా రేకులు వచ్చాయి. మా ప్రిన్సిపాల్ గారు అందరినీ కాకేసోడు చేసేవాడు, మీటింగ్ అయిపోయినని తీసుకెళ్ళి ఎక్కడో మొదలుపెట్టి చదివేసేవాడు. నేను బాధ కలిగి నేను వాటిని తీసుకెళ్ళి మా పాలేర్లకి ఆ రోజుల్లో ₹1, ₹2 బేటాలు ఇచ్చి మా 7 గ్రామంలో గోళ్ళన్నిటికి నీలిమంతో కొట్టించేవాడిని. అట్లాగే నేను స్కూల్కి వెళ్తున్న వయసులోనే 4th క్లాస్ 5th క్లాస్లోని. అంటే కేవలం ఈ భావన రాముడు పుట్టిన దేశంలో అది రాజకీయ కారణాలు లేవండి. రాజకీయ కారణాలతో నేను బీజేపీకి పనిచేయాలి. తర్వాత నేను 8th క్లాస్లో పాల్గొని రావటం, నాన్నగారు పంచమకాంత దేవాలయ నిర్వహణ బాధ్యతలు తీసుకోవటం. ఇక్కడికి వచ్చినాక అప్పుడున్న బీజేపీ నాయకులతో నేను 8th క్లాస్ అప్పటి నుంచి వాళ్ళతో పనిచేయటం. 89 ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్కి, 91 పార్లమెంట్ ఎలక్షన్కి అయితే చాలా మేము 10th క్లాస్ ఎగ్జామ్స్ ఉన్నా సరే మేము పొద్దున్నే రాముడు బాణంతో ఎత్తన కార్డులు ఉండి పూర్వం గుర్తుందో లేదు, అది ఇంటింటికి ఇచ్చి ఓటు అడిగేవాళ్ళం. మళ్ళీ మధ్యాహ్నం స్కూల్కి వెళ్ళటం, మళ్ళీ రాత్రి ఇంటింటికి తిరగడం, పోస్టులు అంటే ఇట్లాంటివి చేసాం. చేసినాక నాకు 94 వచ్చాక కార్యకర్తలు సరిగ్గా ఇక్కడ పూర్తి టైం అందుబాటులో ఉండట్లేదు, అది ఎలక్షన్ టైంలోనే జరుగుతుంది, ఉత్తప్పుడు కూడా పడితే బాగుంటుందని నేను కొంచెం జాబ్ మీద, ఉన్నత విద్య మీద కొంచెం తగ్గించి అప్పట్లో ఆచంట నియోజకవర్గాన్ని ఇన్ఛార్జిగా బాధ్యత తీసుకుని జిల్లా సెక్రటరీగా నేను 18వ సంవత్సరం 19వ సంవత్సరం జిల్లా సెక్రటరీగా అపాయింట్ అయ్యానండి. ఒక 10 సంవత్సరాల పాటు పార్టీ విస్తరణ కోసం ఆచంట, పాలకొల్లు, పెనుగొండ, నరసాపురం నియోజకవర్గాల్లో చాలా బలంగా పనిచేయండి. అప్పుడు కంటే కార్యకర్తలు పెరిగారు. సరే, ఇప్పుడు ఈరోజు మేము ఏ రోజు కూడా పదవి తీసుకోవాలని దాంతో ఎదురుకి వెళ్ళలేదండి. ఈరోజు ఏంటంటే మాకు ఆనందం ఏంటంటే అందరూ పదవి ఆశిస్తారు, కానీ మేము ఆశించకపోవడానికి కారణం ఏంటంటే నేను కేవలం ఆర్టికల్ 370, రాముడి గుడి, ఇట్లా అందరికీ ఓకే, భారతదేశం పౌరులందరికీ ఇది వాజ్పేయి గారి టైంలో ఆ రోజు సరైన మెజార్టీ లేక వారు చేయలేకపోయారు. మోడీ గారు మధ్యతరగతి విషయాల్లో తీసుకునే విధానాల మీద నాకు కొంచెం అభ్యంతరాలు ఉన్నాయి. కానీ హిందూ అజెండాని మాత్రం భారతీయత, హిందూ అని కూడా పదం కొంచెం ఇదవుతుంది, ఇబ్బంది అవుతుంది. భారతీయ అజెండాని అయితే మాత్రం 70% ఫుల్ఫిల్గా అమలు చేశారు. అంటే 70% అమలు చేశారని నేను అడ్డం వస్తున్నాను. ఇంకా కొంచెం అమలు చేస్తూ ఇంకో పాయింట్ ఉండిపోయింది, ఆక్రమిత కాశ్మీర్. ఇప్పుడు ఆక్రమిత పిఓకి ప్రాంతం కూడా పూర్తిగా భారతదేశం అధీనం అయినప్పుడే అవుతుంది, కాశ్మీర్ నెరవేరినట్టు అవుతుందండి. కానీ ఏంటంటే మేము మౌలికంగా తీసుకున్న మెయిన్ సబ్జెక్ట్ 60% అని అది అనకూడదు, కానీ మేజర్ విషయాలన్నీ అప్పుడు ఇదంతా ప్రాచుర్యం లేదులేండి. ఫుల్ఫిల్ అయినాయి కనుక మనకేంటంటే అదే నాకు మేము కూడా మీరు ఇందాక చెప్పారు సార్, రమణ గారు చేసే కార్యక్రమాల్లోనే ఇంత పవర్ ఉంటుంది, జనం ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇప్పుడు రాజీవ్ గాంధీ ప్రధానమంత్రి అయితే మేమందరం ప్రధానమంత్రి అయినని ఎవరు అనుకోలేదండి, నెహ్రూ అయినా కూడా అనుకోలే. కానీ మోడీ ప్రధానమంత్రి అయితే భారతదేశంలో ఉన్న సామాన్యుడు, ప్రతి సామాన్యుడు, పివి నరసింహారావు అయినప్పుడు కూడా ఆయన అన్ని అద్భుతాలు చేసినా అనుకోలేదు ఎవరు, వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్ చేసినప్పుడు కూడా అనుకోలే. కానీ నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అయినప్పుడు మాత్రం ప్రతి సామాన్య పౌరుడు, ఒక చిన్న వ్యాపారం చేస్తున్నాడు, ఒక లేబర్ కుర్రోడు, ప్రతి భారతీయ జనతా పార్టీ కార్యకర్త నేను ప్రధానమంత్రి అయ్యానని చాలా. మరి మీరు అందుకేనా
ఇప్పుడు అందరు కలిసి వర్క్ చేసింది మోడీ గారు వర్క్ అని అంటున్నారంట. దాని గురించి అంటే అది ఏదైతే ఇండియన్ ఆర్మీ చాలా కష్టపడి చేసి యుద్ధాన్ని మోడీ గారు వాళ్ళు సాధించని చెప్పేసి బీజేపీ చెప్పుకుంటుందని చెప్పేసి మన ట్రెండ్ అవుతాయి కొన్ని విషయాలు. ఏమి కాదండి, కానీ కారణం మాత్రం మోడీ గారు. ఇప్పుడు సైన్యానికి ఇప్పుడు ఒక విషయం నేను చెప్తున్నానండి, భారతదేశం 91లో బంగారం తాకట్టు పెడితేనే కానీ పెట్రోల్ రాని పరిస్థితి. అసలు ప్రధానమంత్రిగా వేళ అప్పుడు రాజీవ్ గాంధీ అయితే కానీ చాలా ఫెయిల్ అవుతారు. కానీ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యి మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్ చేయడం వల్ల ఆయన ఇమీడియట్గా రూపాయి వాల్యూని కొంచెం తగ్గించి అప్పటి నుంచి భారతదేశంలో పెట్టుబడులన్నీ అమెరికా పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళిపోతున్న టైంలో జస్ట్ రూపాయి విలువ తగ్గించడం వల్ల వాళ్ళు ఉంచేశారు. అది ఇమీడియట్ ఇంజెక్షన్ అండి. అది మన్మోహన్ సింగ్ చేయగలిగాడు. పివి నరసింహారావు గారు ఇచ్చిన, కానీ పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ అయ్యి మన్మోహన్ సింగ్ని ఫైనాన్స్ మినిస్టర్ చేయడం వల్ల ఆయన ఇమీడియట్గా రూపాయి వాల్యూని కొంచెం తగ్గించి అప్పటి నుంచి భారతదేశంలో పెట్టుబడులన్నీ అమెరికా పట్టుకెళ్ళిపోతున్నారు. పట్టుకెళ్ళిపోతున్న టైంలో జస్ట్ రూపాయి విలువ తగ్గించడం వల్ల వాళ్ళు ఉంచేశారు. అది ఇమీడియట్ ఇంజెక్షన్ అండి. అది మన్మోహన్ సింగ్ చేయగలిగాడు. పివి నరసింహారావు గారు ఇచ్చిన సపోర్ట్ వల్ల. అదే మన్మోహన్ సింగ్ 10 సంవత్సరాల పాటు ప్రధానమంత్రిగా ఏం చేశాడండి ఒకటి చెప్పండి. ఆర్టీఐ చట్టం తప్పితే, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు గవర్నమెంట్లో ఉన్న అవినీతి తీయటానికి మనకు ఉపయోగపడటం తప్పితే మన్మోహన్ సింగ్ గారు ఏమి చేయలేకపోయాడు. కారణం ఆయన ఫ్రీ హ్యాండ్ ఇవ్వాల, ఎవరు వెనకాల ఉన్న రిమోట్లు. అదే మోడీ గారి గారు ఈ సైనికులకి చేతిలో గన్ ఉంది, ఫైర్ ఆర్డర్ ఇవ్వట్లా, ఈయన ఇచ్చాడు, వాళ్ళు నిరూపించుకున్నారు. మోడీ గారు ఉంది కదా అంత సమిష్టి కృషి. ఇంకో విషయం ఉంది, ఈవేళ చైనా డిఫెన్స్ పరంగా అత్యంత గొప్ప రాజ్యం అమెరికా, చైనా అని డప్పులు కొట్టుకుంటారు ఇంటర్నేషనల్గా. ఈవేళ పాకిస్తాన్ ఏదైతే ఉపయోగించిందో ఆ చైనా వస్తువులన్నీ కూడా ఫెయిల్ అయినాయండి. అంటే దీపావళి బాణసంచలాగా ఫెయిల్ అయిపోయి ఆకాశాలు వెళ్తున్నట్టున్నారు, ఫెయిల్ అయిపోయి మనం దాన్ని నిరోధించాం. అంటే ఈవేళ యుద్ధం సోదరుల వీక్షకులందరికీ ఒక విషయం అయితే స్పష్టం చేస్తాను, ఈవేళ మనకి జరిగిన యుద్ధం పాకిస్తాన్తో కాదు, చైనా తోటి. అమెరికా యొక్క సత్తా కూడా తక్కువ చూపించేలాగా మోడీ గారు మేము పెరిగాము, మేము బలపడ్డాము. వర్ధమాన దేశం కాదండి ఇది, నేను అప్పుడు చెప్తాను. భారత అభివృద్ధి చెందేసింది, మనము పక్కన ఉన్నాం. అన్ని నిధులు కొల్లగొట్టుకోకపోతే అందరికంటే మనమే టాపు. కొన్ని 100 సంవత్సరాల పాటు మన నిధులు మనం టాపు. అవునండి, మన నిధులు వెళ్ళిపోయినాయి. ఇప్పుడు మనం చైనాకి, పాకిస్తాన్ కాదు చైనాకి బుద్ధి చెప్పాము. చైనా వాళ్ళు కూడా రేపు నుంచి జాగ్రత్తగా ఉంటారు. అని చేత ఇది ఒక మంచి శుభపరిణామం. థ్యాంక్ యూ సార్. అందరి దృష్టిలో ఒక అచ్చి కుటుంబం, కానీ వారి తాత ముత్తాతలు ఏవైతే ఆ కుటుంబానికి నిర్దేశించారో ఒక హిందూ ధర్మాన్ని కాపాడమని, హిందూ ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిరంతరం చేయమని చెప్పేసి ఉన్నారో వారి మాటనే శిరాశాస్త్రంగా తీసుకుని వారి పాటించడంతో పాటు వారి తర్వాత తరం పిల్లలకు కూడా 33% తను సంపాదించిన దానిలోని దేవాలయ నిర్వహణ కోసం, ఆధ్యాత్మిక కోసం కార్యక్రమం కోసం చెప్పేసి ఖర్చు పెట్టడం దృఢ సంకల్పంతో తీసుకుని ఈరోజు చక్కని కార్యక్రమం పాలకొల్లో చేసినటువంటి రమణ గురుస్వామి గారు, వారి సోదరులు మరి రఘు గారు చక్కని విషయాలు మనకి పంచుకున్నాం మన అందరితోటిని. మళ్ళీ వారం మరో విశిష్ట అతిథితోటి మళ్ళీ మనం కలుద్దాం. థ్యాంక్ యూ. మీ మద్దల వాసు.